మళ్ళీ ఒకసారి మనం సింధు జలాల యొక్క ఆ వాటర్ షేరింగ్పై అనేక రకాలైన మాటలు వింటూ ఉన్నాం. ఈసారి ప్రధానంగా పాకిస్తాన్ రక్షణ మంత్రి చేసినటువంటి ఒక కామెంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరు కూడా నిర్ద్వంద్వంగా ఖండిస్తూ ఉన్నారు. ఖ్వాజా ఆసిఫ్, పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి. ఏ మంత్రి అయితే క్రితం వారమే మా దేశం ఒకప్పుడు ఐసిస్ యొక్క గైడ్లైన్స్ ప్రకారం నడిచింది అని ఒప్పుకున్నారో ఆయనే ఈరోజు ఏమంటూ ఉన్నారంటే, సింధు జలాల విషయంలో గనక భారత్ మాకేదైనా విఘాతం కలిగించే రీతిలో ప్రవర్తిస్తే యుద్ధానికి వెళ్ళటానికైనా మేము సిద్ధం అని స్పష్టంగా మాట్లాడారు. మరి ఈ మాటల్ని మనం ఎలా తీసుకోవాలి? భారత్ ఈ విషయాన్ని చాలా తీవ్రంగా తీసుకునింది. భారత ప్రభుత్వం ఖండించింది కూడా. స్పష్టంగా భారత్ పాకిస్తాన్కు ఒకే ఒక మెసేజ్ ఇచ్చింది: మీరు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ను స్టాప్ చేయనంత వరకు ఈ సింధు జలాల పంపిణీ అనే అంశం ఉండదు అని చాలా స్పష్టంగా చెప్పింది. మరి అసలు ఆ పాకిస్తాన్ రక్షణ మంత్రి వ్యాఖ్యలు ఎందుకు చేశారు? అలాగే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఈ సింధు జలాల యొక్క ట్రీటీ అంశాన్ని కూడా మనం మరింత లోతుగా అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. భారత్ పాక్ బార్డర్ కంట్రీస్ అంటే మనకి ఇంటర్నేషనల్ బార్డర్స్ కలిసి ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ ఈస్టర్న్ ఫ్రంట్లో మనకి దేశానికి సరిహద్దుల్లో ఉన్నటువంటి రివర్స్ కూడా ఉన్నాయి. వాటి విషయంలో ఎప్పుడైతే పార్టీషన్ ఆఫ్ ఇండియా జరిగిందో అప్పుడు ముఖ్యంగా మధ్యవర్తుల యొక్క నేతృత్వంలో వాటర్ షేరింగ్ అనేటువంటిది ఎలా జరగాలి, ఎందువల్ల అంటే పాకిస్తాన్లో ఇక్కడి నుంచి వచ్చేటువంటి ఈ నదుల యొక్క నీటితోనే అక్కడ అగ్రికల్చర్ కానీ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ కానీ జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో వాటర్ షేరింగ్ ఎలా జరగాలి అంటే ఒక ఉన్నత అధికారుల సంఘం ఒక ట్రీటీ, ఇండస్ వాటర్ ట్రీటీ 1960 దాదాపు 6 దశాబ్దాలు తర్వాత, ఈ 66 ఇయర్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ క్రైసిస్ వచ్చిందనుకోండి. అసలు దీని వెనుక కారణాలు ఏంటంటే ఆ ట్రీటీ ప్రకారం ఈస్ట్ బౌండ్ రివర్స్, వెస్ట్ బౌండ్ రివర్స్ అని ఉన్నాయి. మరి ఈస్ట్ బౌండ్ రివర్స్ యొక్క ఆధిపత్యం అంతా భారత్కు ఉంటుంది, వెస్ట్ బౌండ్ రివర్స్ యొక్క ఆధిపత్యం అంతా కూడా పాకిస్తాన్కు ఉంటుంది. అంటే వాటర్ షేరింగ్లో మేజర్ పార్ట్. మరి ఇప్పుడు మనం చూసాం ఇండస్ వాటర్ రివర్ విషయంలో మనం ఇప్పటికీ 6 దశాబ్దాలుగా ఆ ఒప్పందానికి కట్టుబడి వాటర్ ఆ ప్రజలకు అందిస్తూ ఉన్నాం. యుద్ధాలు చేశారు, ప్రతిఘటించారు, టెర్రరిజం పెంచారు. అలాగే ఇంటర్నేషనల్ ఇప్పుడు ఏదైతే అంతర్జాతీయ వేదికలపై భారత్ను దుయ్యబట్టారు, అనేక రకాలైన వ్యాఖ్యలు చేశారు. అసలు మన దేశంలో ఎన్ని రకాలంటే మోర్ దెన్ 1200 ఇన్సిడెంట్స్ మనకు మొత్తం రికార్డు ఉంది. 1200 ఇన్సిడెంట్స్ ఆఫ్ సచ్ చీప్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేశారు. అలాగే కంటిన్యూస్ షెల్లింగ్. ఒకప్పుడు 85 దానికి ముందు జమ్మూ కాశ్మీర్కి వెళ్ళినప్పుడు అసలు అక్కడ కొన్ని విలేజెస్కి వెళ్తే వాటి తలుపులు ఇవి కంప్లీట్గా బ్లాస్ట్ అవుట్ అయిపోయినాయి. ఎందువల్ల అంటే అక్కడ ఎప్పుడు షెల్లింగ్ అవుతుందో తెలియదు. బారాముల్లా ఏరియా వాస్ ది హార్డెస్ట్ హిట్. మరి ఇలాంటి టెరైన్స్ అన్నీ కూడా ఉన్న నేపథ్యంలో ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగినా సంయమనం అనేది భారతదేశం యొక్క ప్రధాన సూత్రం. కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా వాటర్ ఫ్లో అనేది జరుగుతోంది. కానీ ఏ రోజైతే మీరు అమాయకులైనటువంటి యాత్రికులు, టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్లను, అది కూడా మతం అడిగి మరి మీరు ఇస్లాం చెందినవారా అంటే కాదు అని సర్టిఫై చేసుకొని నాన్ ముస్లిమ్స్ అని తెలుసుకున్న తర్వాత వాళ్లను, ముఖ్యంగా హిందువుల్ని టార్గెట్ చేసుకొని చంపడం అనేటువంటిది పాయింట్ బ్లాంక్ రేంజ్లో, అది వాళ్ళ ఫ్యామిలీస్ ముందర చంపడం. బైసరన్ వ్యాలీలో పుల్వామా దాడి అని అంటారు, మరి పహల్గామ్ దాడి అని అంటారు. పుల్వామా దాడి మనం మర్చిపోకముందే పహల్గామ్లో ఇటువంటి జరగటం, బైసరన్ వ్యాలీలో ఇది జరగటం అసలు భారతదేశంలో ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటి విషయం. పుల్వామాలో మీరు మా సెక్యూరిటీ ఫోర్సెస్ను ఎలా చంపేశారో ఇప్పటికి కూడా మా కళ్ళ ముందు కనిపిస్తోంది. ఇప్పుడు పహల్గామ్లో అమాయకుల ప్రాణాలను తీశారు, అబలల యొక్క, మహిళల యొక్క సింధూరాన్ని చెడిపేశారు, తుడిచేశారు మీరు. కాబట్టి మీరు రక్తాన్ని ఎప్పుడైతే పారించారో డెఫినెట్గా మీకు నీళ్ళు అందుకునేటువంటి ఒక అవకాశం లేదు.
మీకు అర్హత కూడా లేదు అని భారత ప్రభుత్వం ఖచ్చితంగా తేల్చి చెప్పింది. టెర్రరిస్ట్ గ్రూప్లే ప్రధాన ఆయుధాలుగా కలిగిన పాకిస్తాన్కు ఈ ఇండస్ వాటర్ ట్రీటీ అనేటువంటిది వర్తించదు అని 66 సంవత్సరాల తర్వాత దాన్ని నిలిపివేసింది. మరి ఈరోజు దాని పర్యవసానం ఏంటి? మీరు పెంచి పోషించినటువంటి ఉగ్ర సంస్థలే ఈరోజు భారతదేశంలో ఎన్ని రకాలైన మారణ హోమాలు సృష్టిస్తూ ఉన్నాయి. పుల్వామా, పెహల్గాం, అదైన తర్వాత అయినా మీరు ఆపరేషన్ సింధూర్ జరిగింది. సింధూర్లో కూడా నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమాత్రం దెబ్బతినకుండా కేవలం మీరు పెంచి పోషించిన ఉగ్రవాదుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే ధ్వంసం చేసిన సర్జికల్ స్ట్రైక్ అది ఆపరేషన్ సింధూర్. మరి అటువంటి సర్జికల్ స్ట్రైక్ను ప్రపంచ దేశాలన్నీ కూడా దాన్ని ఒప్పుకున్నాయి, హర్షించాయి. భారత ప్రభుత్వం యొక్క త్రిదళాల యొక్క శక్తిని గుర్తించాయి. మరి ఈ నేపథ్యంలో ప్రతి దాడి చేయలేక పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది. మరి ఈ నేపథ్యంలో ఆ ఆపరేషన్ సింధూర్ను భారత ప్రభుత్వం హుందాగా ఆపేసింది. కానీ ఆ తర్వాత మీరు ఊరుకున్నారా? జైషే మహమ్మద్ సంస్థకు చెందినటువంటి అజార్ మసూద్ ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయారన్నటువంటి అక్కసుతో మళ్ళీ జైషే మహమ్మద్ సంస్థ ఇక్కడ మన దేశంలో ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ దగ్గర చేసిన బ్లాస్ట్ ఎవరైనా మర్చిపోతారా? అసలు డాక్టర్లు ఎవరైతే మనం దేవుళ్ళుగా భావిస్తామో అటువంటి డాక్టర్సే సూసైడ్ బాంబర్స్గా, టెర్రరిస్ట్ ఏజెంట్స్గా ఉంటారని మనం కలలోనైనా ఊహించారు. అందులో మహిళ కూడా ఉన్నారు. మానవత్వం పూర్తిగా నశించిన వాళ్ళు అమాయకుల ప్రాణాలని బలిగొన్నారు. అలాగే మనం చూస్తూ ఉన్నాం, మన హైదరాబాద్లో కూడా మనం చూసాం జంట పేలుళ్ళు. ఆ పేలుళ్ళు అప్పుడు జరిగినా ఈనాటికి కూడా బాధితుల యొక్క ఆరోగ్యాలు సరికాలేదంటే మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈనాటికి కూడా చాలామంది ఆ ఫిజికల్ ఛాలెంజెస్తోనే ఈనాటికి ఉంటున్నారు. సైకలాజికల్ ట్రామా వాళ్ళ నుంచి వెళ్ళిపోలేదు. ఎన్ని ఇన్సిడెంట్స్ చేశారు అసలుకు. ప్రతి చోట కూడా మనం తలుచుకుంటే అన్ని ఇన్సిడెంట్సే. మరి ఇన్ని రకాలుగా జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా, అలాగే మనం చూస్తే కొత్తగా ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అని, అంటే కశ్మీర్లో జరుగుతున్నటువంటి ఆర్టికల్ 370 ఎప్పుడైతే రివోక్ చేశారో అక్కడ అభివృద్ధి పథం అనేటువంటిది భారతదేశం యొక్క మెయిన్ ల్యాండ్తో ఎప్పుడైతే కశ్మీర్ కలిసిపోయిందో, జమ్మూ కాశ్మీర్, ఈరోజు అక్కడ అద్భుతమైనటువంటి ప్రగతిని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒక్కసారి శ్రీనగర్కు వెళ్ళి చూడండి. పాత శ్రీనగర్కు ఇప్పటి శ్రీనగర్కు అసలు ఎంత తేడా ఉందో. అసలు ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కూడా మనకు ఆ తేడా అనేది స్పష్టంగా కనిపిస్తుంది. రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే వందే భారత్ ట్రైన్స్ ఇప్పుడు ఆ వ్యాలీలో, కశ్మీర్ వ్యాలీలో ఎప్పుడైనా ఊహించామా? వ్యాలీలో ఇప్పుడు అక్కడ తిరుగుతున్నాయి. అలాగే టన్నల్స్, జోజిలా ఈ మధ్యనే ప్రారంభం చేశారు. అంటే శ్రీనగర్ టు లదాఖ్ మనం ఏ సీజన్లో అయినా వెళ్ళొచ్చు. ఈవెన్ ఇన్ ద థిక్ ఫాగీ వింటర్లో కూడా మనం లదాఖ్ వెళ్ళేటువంటి అవకాశం ఉందా ఆ టన్నల్ ద్వారా? అది ఒక్క టన్నలే కాదండి, అలాంటి 5 to 6 టన్నల్స్ హ్యావ్ బీన్ డెవలప్డ్. రోడ్స్ హ్యావ్ బీన్ లేడ్, ఇండస్ట్రీస్ వచ్చాయి. అలాగే ఇప్పుడు అక్కడ చూస్తే స్పోర్ట్స్లో కూడా యూత్ ఎంతమంది యాక్టివ్గా పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ అనేది మీరు చూడండి, ఇప్పుడు పిల్లలకు అద్భుతమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది. కశ్మీర్ యూనివర్సిటీ మీరు ఒకసారి చూడండి. అలాగే జమ్మూ హ్యాస్ బీన్ బ్లెస్డ్ విత్ 2 నేషనల్ ఇన్స్టిట్యూట్స్. ఒకటేమో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జమ్మూ, రెండవది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ జమ్మూ. ఆ అభివృద్ధి, టూరిస్టులు, మళ్ళీ ఆ కళకళ, ఆ గ్రోత్ అది చూసి భరించలేనటువంటి వాళ్ళు పుల్వామా, ఈ యొక్క పహల్గామ్లో, బైసరన్ వ్యాలీలో దాడి అనేటువంటి చేసి భయాందోళనలు, ప్రకంపనలు సృష్టించాలి అని ప్రయత్నం చేశారు. మరి పాకిస్తాన్ యొక్క నీచమైనటువంటి ఆ ఆలోచన విధానానికి ఇది పరాకాష్ఠగా మనం తీసుకోవచ్చు. మనం అలాంగ్ బార్డర్ సెక్యూరిటీస్లో, బార్డర్స్లో మనం ఏదైనా కనుక డ్రిఫ్ట్ వచ్చినా, ఏదైనా ఒక డిస్రప్షన్ వచ్చినా అక్కడ యుద్ధం చేయటం అది సహజం. కానీ సివిలియన్స్పై మీరు ఎలా దాడి చేస్తారు? వాళ్ళ ప్రాణాలను ఎలా మీరు దోచుకోగలుగుతారు? భారత్ అందుకే తన వైఖరిని చాలా స్పష్టంగా చేసింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండస్ వాటర్ ట్రీటీని ఆపేసింది. 1960లో ఏర్పడిన ట్రీటీని ఆపేసింది. ఒకటే రీజన్ చెప్పింది, పాకిస్తాన్ చేసే ఆగడాలని ఇక మేము సహించము. ఇది ఇలాగే కంటిన్యూ అయితే అట్లే కంటిన్యూ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ హ్యాస్ టు ఎండ్ ది టెర్రరిస్ట్ యాక్టివిటీ. పాకిస్తానే పెంచి పోషిస్తున్నటువంటి టెర్రరిస్ట్ గ్రూపులను
సమాధి చేయాలి. అలా చేసినప్పుడే వాటర్ విల్ ఫ్లో అని చెప్పారు. మరి ఇది సమంజసమైనటువంటి నిర్ణయమే భారత్ తరఫున. మరి పాకిస్తాన్లో వాళ్ళు చేసినటువంటి ఆ పని వల్ల ఈరోజు పాకిస్తాన్ ప్రజల్లో ఒక తీవ్రమైన అలజడి ఏర్పడింది. ఎందువల్ల అంటే 90% ఆఫ్ పాకిస్తాన్స్ అగ్రికల్చర్ అలాగే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ అంతా కూడా ఈ ఇండస్ వాటర్ పైనే ఉంది. ఈ రివర్స్ ఇచ్చేటువంటి ఈ వాటర్ పైనే, భారత్ నుంచి వచ్చే వాటర్ పైన ఆధారపడి ఉంది. ఈరోజు ఎప్పుడైతే అక్కడ వాటర్ రావటం లేదో డెఫినెట్లీ అక్కడ చాలా పెద్ద గందరగోళం సృష్టించారు. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి అందవలసినటువంటి ఆ వాటర్ ఏదైతే ఉందో ఆల్రెడీ తక్కువ రావటం వల్ల పైన ఉన్నటువంటి రాష్ట్రాలు వాడుకోవటం, కింద రాష్ట్రాల్లో క్షామం ఏర్పడడం, ఈ రాష్ట్రాలు ఆ రాష్ట్రాలతో తగవ పెట్టుకోవడం, ఇలాంటి ఒక ఇంటర్నల్ క్రైసిస్ తట్టుకోలేని ఒక స్థితికి వెళ్ళిపోయింది. ఇక పవర్ జనరేషన్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీస్ కంప్లీట్గా స్మాష్ అవుట్ అయిపోయినాయి. ఆల్రెడీ అక్కడ ఒక ప్రజాప్రభుత్వం అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి, మిలిటరీ రూల్డ్ ఏరియా కానీ కంట్రీ కానీ పాకిస్తాన్ ఉంది కాబట్టి అక్కడ ఉండేది ఇద్దరే, ఒకటి మిలిటరీ వాళ్ళు, రెండోది టెర్రరిస్టులు. వీళ్ళిద్దరు చెప్పినట్టే అక్కడ ప్రభుత్వాలు నడుస్తుంటాయి. అంటే దే ఆర్ ది 2 ఐస్ ఆఫ్ ది పాకిస్తాన్ గవర్నమెంట్. మరి అక్కడ ఇప్పుడు భారత్ ఏమంటుందంటే టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ని కంప్లీట్గా బ్యాన్ చేయాలి. మరి ఈ నేపథ్యంలో ఖ్వాజా ఆసిఫ్ చేసినటువంటి ఈ మాటలు ఎంత దుర్మార్గకరమైనటువంటివో మీరు ఆలోచించండి. వాటర్ ఇవ్వకపోతే యుద్ధం చేస్తామని అంటున్నారు. అసలు వాటర్ ఎందుకు ఇవ్వలేదు? మీరు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ను మీరు పెంచి పోషిస్తున్నందువల్ల వాటర్ ఇవ్వటం లేదు. మీకు వాటర్ కావాలి అంటే ఫస్ట్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ను మీరు స్టాప్ చేయాలి. నిర్ద్వంద్వంగా ఆ మొత్తం అవుట్ఫిట్స్ ఏదైతే ఉంటాయో వాటిని నిర్మూలించాలి. మీరు ఎకానమిక్గా మీరు స్టేట్ స్పాన్సర్ చేస్తున్నటువంటి నెట్వర్క్స్ అవి, మీరు ఫైనాన్స్ చేసేటువంటి నెట్వర్క్స్ అవి. కాబట్టి ఫస్ట్ ది గవర్నమెంట్ హ్యాస్ టు స్టాప్ ఫైనాన్సింగ్ అండ్ ఇట్ హ్యాస్ టు కంప్లీట్లీ వైప్ దెమ్ అవుట్ ఆఫ్ పాకిస్తాన్. పాకిస్తానే ఎపీ సెంటర్ ఆఫ్ ఆల్ టెర్రరిజం అని అందరికీ తెలుసు కాబట్టి అలా చేయాలి. మరీ ముఖ్యంగా మీకు వాటర్ కావాలి అంటే ఏదైతే భారత్ యొక్క భూభాగమో more than 100% Kashmir in its entire vicinity, entire area, inch by inch belongs to Bharat. మా దగ్గర చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి కాబట్టి కశ్మీర్ అనేటువంటిది పూర్తిగా అవుట్ అండ్ అవుట్ అది భారత్కు సంబంధించింది. మీరు ఏదైతే ఆజాద్ కశ్మీర్ అని అలాగే గిల్గిట్ బెలిస్టాన్ ఏరియాస్లో ఏదైతే కశ్మీర్ను మీరు ఆక్రమించున్నారో ఆ ఆక్రమణ నుండి మీరు వెళ్ళిపోవాలి. ఆ ఆక్రమణను వదిలిపెట్టి ఆ ఏరియాను భారత్కు తిరిగి ఇవ్వాలి. అప్పుడే భారత్ నుండి వాటర్ అనేటువంటిది వస్తుంది. అసలు మీరు చేసిన దుర్మార్గాలు, మీరు అంతర్జాతీయ వేదికలపై చేసినటువంటి అబద్ధపు ప్రచారాలు ప్రపంచ ఐక్యరాజ్య సమితి కూడా అది అంగీకరించలేదు. పాకిస్తాన్ చేసేటువంటి కుట్రలు ప్రపంచంలో అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈరోజు పాకిస్తాన్కు ఒక క్రెడిబిలిటీ కానీ, ఒక వాయిస్ కానీ, అథారిటీ కానీ, ఒక రెస్పెక్ట్ కానీ లేకుండా పోయింది. ఈ మధ్యకాలంలో చేసిన మీడియేషన్ గురించి కూడా మనం అందరూ చూసాం. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే స్విట్జర్లాండ్లో అయినటువంటి సమావేశం ఏదైతే ఒకటి వీళ్ళు ప్లాన్ చేశారో పాకిస్తాన్ యొక్క మీడియేషన్తో, అది కూడా అటర్ ఫెయిల్యూర్గా మారిపోయింది. విత్ బోత్ ద పార్టీస్ వాకింగ్ అవుట్ ఆఫ్ దట్ పర్టికులర్ ల్యూసన్ మీటింగ్. మరి పాకిస్తాన్ అంటే ఒక టెర్రర్ ప్రోన్ కంట్రీ, విలువలు లేని దేశం కాబట్టి పాకిస్తాన్ మధ్యవర్తిత్వంగా చేసేటువంటి ఏ పనైనా కూడా సక్సెస్ ఎప్పటికీ కాదు. అందువల్ల ఎందుకంటే తన కంట్రీలోనే తాను సక్సెస్ కాలేక ఇప్పుడు IMF బెయిల్అవుట్ కంట్రీస్ లిస్ట్లో, అంటే గ్రే లిస్ట్లో ఉన్నటువంటి దేశం అది. అంటే ఎకనామిక్గా కంప్లీట్గా రెక్డ్ అవుట్ కంట్రీ, వీకెండ్ కంట్రీ, డివాస్టేటెడ్ కంట్రీ పాకిస్తాన్. కానీ ఇటువంటి ట్రిక్స్ వల్ల భారత్ని ఇబ్బంది పెట్టాలి అని చూస్తుంది. కాబట్టి పాకిస్తాన్ సింధు జలాలు కావాలి అంటే రెండు పనులు చేయాలి. ఒకటి, టెర్రరిస్ట్ గ్రూప్స్ను మొత్తం పాకిస్తాన్ నుంచి తరిమేయాలి, కంప్లీట్గా టెర్రరిస్ట్ నెట్వర్క్ను తీసేయాలి. రెండవది, ఏదైతే భారత భూభాగమైన కశ్మీర్ని మీరు ఆక్రమించారో ఆ ఆక్రమణ నుండి మీరు వెళ్ళిపోవాలి. ఆక్రమించినటువంటి ఆ భూభాగాన్ని తిరిగి భారత్కి అప్పగించాలి. ఈ రెండు జరిగినప్పుడే మీకు సింధు జలాలు భారత్ నుండి పాకిస్తాన్కి వెళ్తాయి.
అప్పుడు అక్కడ దాహార్తి తీరుతుంది, అక్కడ అగ్రికల్చర్ అండ్ అదర్ యాక్టివిటీస్ కూడా మళ్ళీ ఫ్లరిష్ అనేవి అవుతాయి. కాబట్టి వెయిన్ టాక్, ఇల్లాజికల్ టాక్, ఇర్రేషనల్ టాక్ ఖ్వాజా ఆసిఫ్ చేయడం మానుకొని ఇకనైనా ఏదైతే లాజికల్, రీజనబుల్ అండ్ విచ్ ఈస్ రియలీ ఇన్ ట్యూన్ విత్ ది సిచ్యువేషన్, అటువంటి భారత్ ఇచ్చినటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో ఆ ప్రతిపాదనను నెరవేర్చి తర్వాత వాటర్స్ గురించి మాట్లాడేటువంటి అర్హతను ఫస్ట్ సంపాదించుకోవాలి. తర్వాతే ఈ ఇండస్ ట్రీటీ గురించి మాట్లాడేటువంటి అవకాశం ఉందని పాకిస్తాన్ తెలుసుకోవాలి. సో బీ ప్రిపేర్డ్ ఫర్ దట్ అండ్ బీ గేర్డ్ అప్ ఫర్ దట్. థ్యాంక్ యూ.